ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారి నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించు. దేవునికి స్తోత్రం. పండుగ అయిపోయిందిగా, పస్కా పండుగ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ యాత్ర ప్రారంభమవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తు దేశము నుండి కానానుకి. బానిసత్వపు బ్రతుకు నుండి వాగ్దాన దేశానికి వారి యాత్ర ప్రయాణం అవుతుంది. వారి యాత్రేనా మన యాత్ర కూడానా? మన యాత్రే వారి యాత్ర, వారి యాత్రే మన యాత్ర. వారి యొక్క యాత్ర మ్యాప్ మన యాత్ర మ్యాప్. వారి యాత్రలో వారుకున్న అనుభవాలు మనకి వచ్చే అనుభవాలు. అవి కానీ జాగ్రత్తగా మనం తెలుసుకుంటే మన యాత్రలో మనం పడిపోకుండా కానాను వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గమనించండి, మన ఇంట్లో ఎప్పుడు ఏది వ్యర్థమైన దాన్ని ఉంచుతామా? వేస్ట్ అన్నదాన్ని లోపల పెడతామా? ఏం చేస్తాం? డస్ట్బిన్లో పడేస్తాం. మన ఇంట్లోనే అలా ఉంచితే పరలోక రాజ్యంలో కూడా దేవాది దేవుడు ఎవ్వరిని అసహ్యులను, వ్యర్థులను, వాక్యం ప్రకారం లేని వారిని దేవుని రాజ్యములో చోటు లేదు. పరలోక రాజ్యానికి వచ్చేసాడట. వచ్చినప్పుడు విందు వస్తుందంట. ఆ విందులో ఎవరెవరు వచ్చారా అని యేసుప్రభుల వారు అలా చూస్తే ఓ తమ్ముడు పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడట. మామూలు వస్త్రాలు ఉన్నాయి, వస్త్రం లేకుండా కాదు, వస్త్రాలు ఉన్నాయి, కానీ ఏ వస్త్రం లేదు. పెండ్లి అంటే దేవుడు మందిరంలో కూడా ప్రత్యేకమైన వస్త్రం ఉండాలి. మ్యాక్సిమం సండే రోజున తెల్ల చీర, తెల్ల బట్టలతో రావడం అనేది ఎంతో ఆశీర్వాదం. దేవుడిని బట్టలు చూస్తాడంటే ఆ బట్టలు మనకి నీతికి, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉండాలి. పరలోక రాజ్యంలో దేవుడు అందరికీ తెల్లని, పరలోక రాజ్యంలో గవే బట్టలు కాబట్టి భూమి మీద కూడా గవే బట్టలు. పెండ్లి వస్త్రాలు అంటే ఆత్మీయ అర్థం ఏమిటమ్మా? నీతి క్రియలు. అంటే పరలోక రాజ్యంలో వచ్చేసాడు. ఏ క్రియలు లేవు ఈయనకి? నీతి క్రియలు. నీతి క్రియలు అంటే ఏమిటి? వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము చెయ్యడమే నీతి. నాకేదో అనిపిస్తే నేను చేస్తే అది నీతి కాదు, దాన్ని స్వనీతి అంటారు. నీతిలో చాలా రకాల నీతులు ఉన్నాయి. రాజనీతి ఉంది, లోకనీతి ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఉంది, స్వనీతి ఉంది, తర్వాత విశ్వాస మూలంగా వచ్చు నీతి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాస మూలంగా వచ్చు వాక్యము, విశ్వాసం అంటే ఏమిటి? వాక్యాన్ని నమ్మడమే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడి. ఆ నీతి క్రియలు లేకపోతే అంటాడు వీని కాళ్ళు చేతులు కట్టి నరకంలో దోసాను అంటాడు. చివరికి చూసేవా, పరలోక రాజ్యం వెళ్ళకపోతే మన బతుకంతా అగోచరమే. మన గమ్యము, మన యొక్క తీర్మానము, మన పట్టుదల అంతా ఏమిటంటే కానానుకి వెళ్ళాలి. గమనించండి, ఈ ఐగుప్తులోంచి బయలుదేరారు 6,25,000 మంది చిల్లర. వాళ్ళు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. చివరికి వాళ్ళు పాస్టర్ గారు వెళ్ళారా? మోషే కూడా వెళ్ళలేదు. అంటే దేవుడు ఎలా జల్లెడు పెట్టాడు చూడు. మోషేకి నువ్వేం చేస్తావంటే ఈ నెబో కొండ ఎక్కి ఆ మంచి దేశం ఒకసారి చూడు, ఎందుకంటే నువ్వు నన్ను ఘనపరచలేదు. కాని మాట, నోటుతోటి కాని మాట. మనం ఎన్ని మాటలు మాట్లాడేస్తామో.
ఒక్క మాట మాట్లాడేటప్పటికే దేవాదేవుడు అంటాడు, కాని మాట మాట్లాడు కనుక నువ్వు కానాను దేశానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు అంటాడు, నీ నోటి మాటలు బహు జాగ్రత్త. సో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రకి ఐగుప్తు దేశం నుండి కానాను తీసుకెళ్ళాలి వీరని. ఎవరు తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళేది దేవుడే. మోషేకి అప్పగించాడు ఆ పని, తీసుకెళ్ళేది. కాబట్టి బస్సు డ్రైవర్ ఎవరు? దేవుడే. బస్సు డ్రైవర్ దేవుడే అనుకోవాలి. ఆయనకి ఇష్టమైన మార్గంలోనే ఆయన తీసుకెళ్తున్నాడు తప్ప షార్ట్ కట్లు ఉపయోగించట్లేదు దేవుడు. ఏమిటండి? షార్ట్ కట్లు ఉపయోగించలేదు. అక్కడ రాయబడుతుంది, ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకి తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీన్ దేశము సమీపమైనను ఆ మార్గము వారిని నడిపింపలేదు. వింటున్నారా? చాలు చాలు. అంటే దేవుడు అక్కడ ఏమంటున్నాడు? ఈ ప్రజలు ఉన్నారు చూసారా, ఈ ప్రజలు ఇప్పుడు బాగానే ఉన్నారు. ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్ళు కురిపించినప్పుడు, గోషేను ప్రాంతంలో ఎటువంటి కీడు జరగనప్పుడు వారికి విశ్వాసం పెరిగింది. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, యెహోవా దేవుడు మాతో ఉన్నాడు, ఆ తెగుళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చినాయి కానీ మాకు రాలేదని వారి విశ్వాసం పెరిగింది. కానీ దేవుడు అనుకుంటున్నాడు, ఒకవేళ వీళ్ళ కళ్ళతో యుద్ధాన్ని చూస్తే, వింటున్నారా, వీళ్ళు యుద్ధాన్ని చూస్తే వీళ్ళు మళ్ళా ఐగుప్తు దేశానికే మరలుతారు. యుద్ధము చూచినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి వాళ్ళ హృదయము యూటర్న్ తీసుకుంటుందేమో, వెనకకు మరలుతుందేమో. ఈ విషయాన్ని బాగా యేసు ప్రభులు వారు గమనించి కొత్త నిబంధనకు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నాగట మీద చెయ్యి వేసి వెనక్కి చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ఏది చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆమె చూసింది, పాపం చూడొద్దు అనగా చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఒక రోజంట ఒక సేవకుడు, బ్రదర్ యేసన్న గారు, తెలిసే ఉంటుంది అందరికీ, యవ్వన కాలంలో దేవుని సేవకు వచ్చి పరిచయం చేస్తూ ఒక చిన్న దగ్గర పాకేసుకుని ఇలాగే పాటలు పాడుకుంటూ ఉన్నాడట. తమ్ముడు వింటున్నావా? ఓ పాకేసుకున్నాడు, ఎక్కడ రోడ్డు పక్కన పాకేసుకుని సేవ చేసుకున్నాడంట. తినడానికి ఏమీ తిండి ఏదో ఉంటే తింటున్నాడు, లేకపోతే లేదు. సేవ అంటే అంతే మరి, తినడానికి ఉంటేదో ఉండదో తెలీదు. అందుకే భయపడి మీకు సేవకు రాకొచ్చినారు. దేవునికి స్తోత్రం. నాకు మస్తు దర్శనాలు అంటున్నారు, దర్శనాలు వస్తున్నాయి, అలా చూస్తున్నారు, అలా వదిలిపెట్టేస్తున్నారు. ఒక్కసారి దర్శనం వచ్చిందంటే ఇంకా దానికి లోబడాలి. దర్శనం వచ్చింది మోషేకి, అంతే మందను విడిచిపెట్టి దేవుని పరిచయం చేశాడు. నాకు దర్శనం వచ్చింది. ఏమిటి? నేను కాకినాడ బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నాను. అప్పుడు ఎన్ఎఫ్సిలో ఉద్యోగం వచ్చింది, నాకు అపాయింట్మెంట్ రెడీగా ఉంది. అప్పుడే నాకు 18,000 జీతం. ఈ కాకినాడ, నాకు కాకినాడలో ఉద్యోగం వచ్చింది, సంతోషం పడుతున్నాను. 2006లో 18,000 శాలరీ. ఇక్కడ నికోలస్లో పనిచేసినప్పుడు 9,000 చేశాను నేను. 6,000 నుంచి 9,000 అయింది. డబల్ శాలరీ, జంపింగ్. దేవునికి స్తోత్రం. పైగా మా ఊరు మా పక్కన సంతోషపడుతుంటే రాత్రి దర్శనం. కాకినాడ బస్సు కోసం బ్యాగ్ చేసుకుని ఉంటే దేవుడు అంటాడు, తెల్ల బట్టలు వేసుకుని, యేసయ్య ఎప్పుడు తెల్ల బట్టలతోనే వస్తాడు, ఎందుకు నల్ల బట్టలతో రాడు, మీరే నల్ల బట్టలతో వస్తారు. నా చెయ్యి పట్టుకుని ఏం మాట్లాడతలేదు. ఆ బస్సు ముందు ఇంకో బస్సు ఆగింది. ఏంటా బస్సు అని చూస్తే ఆ బస్సు మీద ఏం పేరు రాయబడ్డదంటే, జా ఉంది, హీ ఉంది, రా ఉంది, బాదు ఉంది. ఏంటది? బాదుడు. ఆ బస్సులో దేవాది దేవుడు ఇలా దొబ్బినాడు, అంటే ఇలా గెంటాడు. ఎక్కలేదు, ఇలా దాంట్లో పడ్డాను, ఆ బస్సులో పడ్డాను. 18 సంవత్సరాల నుంచి అదే బస్సులో ఉన్నాను. హల్లెలూయా. నేను ఎక్కవలసిన బస్సు ఏమిటి? కాకినాడ బస్సు.
ఇక ఆ దర్శనం వచ్చిన వెంటనే తెల్లారేపటికి మా అన్నకి ఫోన్ వచ్చింది. అప్పుడు ఆ నెంబర్ ఇచ్చాను, అక్కడికి మొత్తం చింపి పడేసాను. వద్దు, దేవుడు నన్ను ఉద్యోగాన్ని పిలవలేదు, దేని పిలిచాడు? సేవ పిలిచాడు. దేవుడు చూసుకుంటాడులే. హల్లెలూయా. యెహోవా అంటే దర్శనం వచ్చింది. ఇంకేం అవమానమా, నింద ఏమీ ఆలోచించలేదు. దేవుడు పిలిచాడు, దేవుడు చూసుకుంటాడు, చచ్చినా బతుకున్నా. అలాగే మీరు కూడా ఎన్ని దర్శనాలు ఇవ్వాలి? 2 దర్శనాలు ఇస్తాడు దేవుడు. మాటికి రా అని పిలవడు. లోబడితే ఓకే, లోబడిపోతే ఇంకొకరు వాడుకుంటాడు. హల్లెలూయా. లోబడితే ఓకే, లోబడకపోతే ఇంకొకరు. నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత అప్పుడు నేను సేవ చేసాను మట్టేసి వార్త నీ వాక్యం ఎవడే ఉండేటప్పుడు పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత నేను సేవ చేసి మట్టేసి వార్త అన్నావు అనుకో, ఎవరొస్తారుగా? నువ్వు చెప్పుకోవాలి, మీ ఆవిడకి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ యవ్వన బలం యేసయ్యకి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ముసలోడు అయిపోయిన తర్వాత అలాగే యేసన్న గారు సేవకు వచ్చి పరిచయం చేసినప్పుడు ఎవరో చెప్పారట వాళ్ళ నాయనకి, వాళ్ళ వదిలికి అట్ట చెప్తే, వీళ్ళు మీ అబ్బాయి అక్కడ గుడిసేసుకుని దిక్కులేని బతుకు బతుకుతున్నాడు, కనీసం పడుకోవడానికి మంచం కూడా లేదు, మట్టి దిబ్బనేసి బతుకుతున్నాడంటే కడుపంతా మరి ఎవరు లేకపోయినా కన్నబిడ్డ వాళ్ళకి ఉంటుంది కదా మమకారం. పరిగెట్టుకుని వచ్చి వాళ్ళ నాన్న వచ్చి వదిలి వచ్చి, ఒరే నాయన, అయ్యా నీకు రావాల్సిన ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తారయ్యా, నీకు పెళ్లి చేస్తారయ్యా, నువ్వు చల్లగా బతుకుతానయ్యా, నువ్వు పెళ్లి చేసుకుని ఆస్తి తీసుకుని సేవ చేసుకోరయ్యా అని వచ్చే అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాయన ఒక కట్టె ఉంది కదా, కట్టె అది సేవ అనే పొయ్యిలో సగం కాలిపోయింది. ఈ కాలిపోయిన కట్టె మరి దేనికి ఉపయోగపడదు నాయన? సగం కాలిపోయింది కదా, ఈ పొయ్యిలోనే మిగతాది కూడా కాలిపోయాలి తప్ప సగం కాలిపోయిన కట్టె నీకేం ఉపయోగపడుతుంది నాయన అన్నాడట. దేవునికి స్తోత్రం గారు. చప్పట్లు కొట్టాలు చెప్పరా? అలాగా మన జీవితంలో మనం దేవునికి ఒక సమర్పణ కలిగి ఈ మార్గంలో నడవడానికి సిద్ధపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అంటున్నాడు వీళ్ళు వెళ్తున్నారు కానీ యుద్ధమును చూసినప్పుడు వీళ్ళు మళ్ళా యూటర్న్ అవుతారేమో. ఈ సగం కాలిపోయినప్పుడు కూడా మళ్ళీ యూటర్న్ అవుతారేమో. అవి వాళ్ళు లేరా? వాళ్ళు మంది ఉన్నారు. సేవ వదిలేసి మళ్ళా వ్యాపారాలు చేసుకుని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సగం చేసి బాబు దన్నోరా బాబు అనుకుని. అంత ఈజీ కాదు సేవ అంటే. ఈరోజు ఆహా ఓహా నవ్వుతామా, తెల్లారేపటికి నిందలు అవమానాలు వస్తాయి. అది ఆ మార్గం దేవుడికే తెలిసి యూటర్న్ మాత్రం తీసుకోవద్దు. అయితే దేవుడు చెప్తున్నాడు, వీళ్ళు ఈ యాత్రలో యుద్ధాన్ని చూస్తే భయము చేత వెనుకు తిరుగుతారేమో అనుకుంటున్నాడు. అలాగే తిరిగే అవకాశం ఉందా? 100కి 100% ఉంది. విశ్వాసికి కష్టం రానంత వరకు దేవునికి స్తోత్రం అంటాడు. ఎప్పుడైతే అనుకున్నది జరగలేదో, కష్టం వచ్చిందో, ఆ స్తోత్రం అనే మాట రాదు. దేవుడు ఏం చేశాడు? మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, మాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇమ్మీడియట్లీ యూటర్న్ అవుతారు, విశ్వాసాన్ని విడిచిపెడతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పుకొచ్చినారు. ఈ విషయంలో నేను స్వరూప సిస్టర్ గారిని ఎప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే యవ్వన బిడ్డ చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. ఆమె భక్తిలో మార్పు రాలేదు, మాటలో మార్పు రాలేదు, ఆమె ఏం మార్పు కనబడలేదు నాకు. పైగా ఇంకా విశ్వాసంలో పెరిగింది. ఆమె సరిగ్గా పాపం నడవలేదు, కానీ రోజు మందిరానికి వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, ఫస్ట్ కూర్చుంటుంది. ఎదుగొచ్చిన భర్త చచ్చిపోయాడు, పోలే కొడుకు
ఆదుకుంటాడని కొడుకు చచ్చిపోయాడు. దెబ్బ మీద దెబ్బ కలిగినప్పుడు ఏ ఒక్కరైనా ఇలా అంటారు, ఏం దేవుడో ఏంటో, ఏం దేవుడో ఏంటో. మేము ఇంతగానం ప్రార్థన చేస్తున్నాము కానీ, ఇంతగానం కన్నీరు గారుస్తున్నాము కానీ మాకేం జరిగింది? ఏం మంచిగా అయింది? ఇలాగా విశ్వాసులు అంతా మంచిగా ఉన్నప్పుడు స్తోత్రం స్తోత్రం అంటారు. అనుకోని దెబ్బ తగిలినప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. అందరూ ఈమె గట్టిగా ఉంటుంది, ఈమె పడిపోద్దని చెప్పడానికి లేదు. ఎవరి మనసు ఎలా మారుతుందో, నా మనసు ఎలా మారుతుందో కూడా తెలియదు. అది నేను పెద్ద గట్టి, నువ్వేమో బలహీన అనడానికి లేదు. ఆ టైము, ఆ మనసు, ఆ శోధన, వీళ్ళు విశ్వాస వీరులు. హల్లెలూయా. వీళ్ళు విశ్వాస వీరులు. మనకు అన్నీ ఉన్నప్పుడు, మంచి కలిగినప్పుడు, అంత మంచి కలిగినప్పుడు దేవుడు చూసావా ఎలాంటి కార్యాలు చేశాడు అని సాక్ష్యాలు చెప్తాం. దేవుడు చూసావా ఎంత అద్భుతం చేశాడు అని సాక్ష్యం చెప్తాం. మనం అనుకున్నది మనకి జరగనప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, మనం వేసే అడుగులు అవి దేవుణ్ణి మహిమపరిచేటట్టున్నాయా లేదా దేవునికి తలదించుకునేటట్టున్నాయా? ఈ విషయంలో యోబును మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మహానుభావుడు యోబు. నేను ఇలా అనుకుంటాను, తండ్రి అసలు యోబు పేరెత్తడానికైనా నాకు యోగ్యత లేదు. నేను ఉండగలనా? ఏమో. నా బిడ్డలకు ఏదైనా జరిగితే నేను సేవ చేయగలనా? ఏమో. ఆ సుడిగుండంలో ఎవరి మనసు ఎలా తిరుగుతుందో. నీవు విశ్వాసంలో నిలబడ్డం అనేది కూడా దైవ కృపే. హల్లెలూయా. నువ్వు ఒక్కటనుకుంటే ఒకటి జరిపే గట్టి దెబ్బ నీ గుండెలకు తగిలినప్పుడు ఏమాత్రం విశ్వాసం విడవకుండా, ఏమాత్రము కూడా దేవుడిని నిందించకుండా, వెనకంజ వేయకుండా, దేవునికి స్తోత్రం, దేవునికి అన్నీ తెలుసు, నాకేం తెలీదు, అన్నీ ఆయన చూసుకుంటాడు అని నువ్వు వెళితే నువ్వు చాలా లోతుగా ఎదిగిన బిడ్డవి. హల్లెలూయా. యుద్ధము చూసి వీళ్ళు వెనువు తిరుగుతారేమో అన్నాడు. యుద్ధం అంటే ఏమిటో తెలుసా? నేడు ఆత్మీయంగా కష్టము, బాధ, ఫెయిల్యూర్, రోగము, ఎదురు దెబ్బ నీకు తగిలినప్పుడు నీ విశ్వాసం ఏమవుతుంది? మళ్ళా నీ విశ్వాసం విడిచి వెళ్ళిపోతావేమో. యోబు గ్రంథంలో అంటాడు, నా యథార్థతను, నా భక్తిని నేను విడిచిపెట్టాను. నువ్వెన్నైనా చెప్పు, మీరెన్నైనా చెప్పండి, కానీ నా యథార్థతను, నా భక్తిని నేను విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇట్లా చూడండి దేవుని సంగమా, ఇది ఎత్తు పల్లాల యాత్ర. ఈ యాత్రలో వీళ్ళ అనుభవాలు కలిగిన స్థలాలు 18 ఉన్నాయి. ఇక చాలా స్థలాలు వీళ్ళు వెళ్ళిన 30 పైగా వీళ్ళు వెళ్ళిన స్థలాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి దేవుడు ఒక పాఠం నేర్పించి ఒక అనుభవంలోకి వెళ్ళిన స్థలాలు అయితే 18 ఉన్నాయి. వీళ్ళని దేవుడు ఎలాగా తీసుకెళ్ళి ఒక మాట చెప్తాను చూడండి. దేవునికి స్తోత్రం. వీళ్ళు కాలినడకన ప్రయాణం చేస్తే జస్ట్ 11 days. కానీ వీళ్ళకి ఎంత, హెబ్రోను చాలా దగ్గర. హల్లెలూయా. ఐగుప్తు నుంచి జస్ట్ ఎడారి దాటితే హెబ్రోను ఇవన్నీ కూడా చాలా దగ్గర. కానీ వీళ్ళు ఇలా అలా వెళ్ళారు. ప్రైజ్ లార్డ్. ఎందుకు అని అంటే వీళ్ళకి అనుభవాలు నేర్పాలి, ఇంకా ఏం తెలుసుకోలేదు వీళ్ళు. అందుకే చాలామంది, కొంతమంది ఏం తెలుసుకోకుండానే సేవ చేసేస్తా, ఏం తెలుసుకోకుండా సువార్త ప్రకటించేస్తా, ఏం తెలుసుకోకుండా నది చేసేస్తా. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటే ఈ యాత్రలో ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో అనుభవాలు వస్తాయి, ఎన్నో ఎదురు దెబ్బలు వస్తాయి. ఈ యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉన్నట్టుగానే సైతాను కూడా మన వెంట ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ నీకు దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతాడు. పడిపోయావా, ఇంకా అవుట్, నువ్వంతే. నువ్వు కానానికి వెళ్లకుండా ఏ అనుభవంలో పడిపోయావో, ఎక్కడ రాలిపోతావో చూసుకో. ఎక్కడ రాలిపోకూడదు. యెహోషువ, కాలేబు 2 ఉన్నారు.
ఈ 18 అనుభవాల్లో జయించి కానానికి వెళ్ళారు. స్తోత్రం. ఈ ఇద్దరు కూడా పాస్ అయ్యారు అన్నట్లుగా, టిక్ 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 పెట్టాలి, సక్సెస్ పొందారు. కొంతమంది 2 అనుభవంలో పోయారు, కొంతమంది 5 అనుభవంలో పోయారు, కొంతమంది 15 అనుభవంలో పోయారు, కొంతమంది లాస్ట్కి వచ్చేసి 17 అనుభవంలో కూడా జారిపోయారు. చివరికి వచ్చినట్టు 17 అనుభవంలో కూడా జారిపోయారు. అట్లా కాదు, దేవుడు నీకు చూపిస్తున్న ఈ యాత్రలో ఎక్కడా వెనుదిరిగి చూడొద్దు. పరలోక రాజ్యం వెళ్ళకుండా నువ్వెంత భక్తి చేసినా అంత వ్యర్థమే. 10 మంది పరిగెట్టేవాడు బహుమానాన్ని కొరకే పరిగెడతాడు, ఊరకే కాలిక్షేపం కోసం ఎవడైనా పరిగెడతాడా? అట్లా పరిగెట్టాడు. బహుమానం, నీ గురు ఉండాలి, నీకు గురు ఉండాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలని గురు ఉండాలి. ఆ గురిలోకుండా భక్తి చేయడం అంటే అది వ్యర్థమే. హల్లెలూయా. పరలోక రాజ్యం వెళ్ళాలి, అక్కడ యేసుతో ఉండాలి, నా తండ్రితో నేను ఉండాలనేటువంటి గురి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వీళ్ళకి మార్గం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళు ఏ స్థలాలకు వెళ్ళారో టక్కమని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉన్న స్థలం, గోషేన్ నుంచి వాళ్ళు వచ్చిన స్థలం పేరు ఏమిటంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయము 5వ వచనం చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 11వ వచనం చదవండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిలవ చేయి పీతోమును రామశేషను పట్టణములు కట్టిరి. దేవునికి స్తోత్రం. పట్టణాలు కట్టింది కూడా ఎవరు? వాళ్ళే. సో వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే ఫస్ట్ వాళ్ళ పాయింట్ వచ్చేసి రామశేషు. ఏమిటండి? రామశేషు. ఈ రామశేషు నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు అంటే వాళ్ళు ఐగుప్తు దేశాన్ని ఇక విడిచిపెట్టేస్తున్నారు. రామశేషు నుంచి వాళ్ళు వస్తున్నారు, బయటకు వస్తున్నారు అని అంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చేది అరణ్యమే, ఐగుప్తు దాటేస్తున్నారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. రామశేషు అనుభవం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే ఐగుప్తును విడిచిపెట్టేటువంటి అనుభవాన్ని నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈ రామశేషు అనుభవం ప్రతి ఒక్కరూ నేర్చుకుంటేనే తప్ప మిగతా అనుభవాల్లోకి ఎవరూ వెళ్ళలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఐగుప్తును విడిచిపెట్టాలి. ఐగుప్తు అంటే అర్థం ఏమిటంటే లోకములో ఉన్న పాపము ద్వారా వచ్చే బానిసత్వం. హల్లెలూయా. ఇవి విడిచిపెడితేనే మనకు ముందు ఇంకొక అనుభవం వస్తుంది. సో రామశేషు అంటే అర్థం వాళ్ళు మొదటి అనుభవం ఏమిటంటే అంతవరకు ఐగుప్తులో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సుమారు 400 సంవత్సరాలు పైబడే ఉన్నారు. అన్ని సంవత్సరాలు ఐగుప్తులో తిన్నారు, ఐగుప్తులో జీవించారు, ఐగుప్తు పౌరులుగా ఐగుప్తులో అన్నీ చేశారు. ఇప్పుడు వారికి దేవుడి మీద విశ్వాసం కలిగింది. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద దేవుడు కురిపించిన 10 తెగుళ్ళు చూశారు. ఆహా, ఈ ఐగుప్తు దేశంలో మనం ఆరాధిస్తున్న కప్పదేవుడు, ఆవు దేవుడు, తర్వాత మిన్నల్లి దేవుడు, సూర్యదేవుడు, చంద్రుడు కూడా దేవుడేనా? చంద్రుడు దేవుడేనా? దేవుడు ఒక దేవుడు చంద్రుడిని తలలో ధరించుకున్నాడుగా. చంద్రగ్రహణం, పాము వచ్చి చంద్రుడిని, అవన్నీ ఒత్తిదని నిన్నే తెలిసిపోయింది. అవన్నీ ఎవరో రాసిన కథలన్నీ నిన్నే తెలిసిపోయింది. పాము వచ్చి చంద్రుడిని బిగింతే చంద్రగ్రహణం అని. ఇంకొక ఆయన వచ్చేసి జడలో చంద్రుడిని కట్టుకున్నాడట. ఇంకొక ఆయన జడలో చంద్రుడిని కట్టుకున్నాడట. ఇప్పుడు ఏం తెలియదంటే చంద్రుడు కూడా భూమిలాగే ఓ గ్రహం. అక్కడికి వెళ్ళినారు అందరూ. స్తోత్రం. అవి సృష్టి తప్ప పాము వచ్చి చంద్రుడిని మింగేయడం, అదంతా జడలో కట్టుకోవడం, చంద్ర భగవానుడు వచ్చి మాట్లాడి ఏమి అని భ్రమతో మాట్లాడి, ఇవన్నీ కథలని తెలిసిపోయింది అందరికీ. ఊరికి అందరూ కూడా ఇవన్నీ ఇప్పుడు వరకు చేసినవన్నీ కూడా ఒట్టి నోరు ఎలా పెడుతున్నారు అందరూ కూడా. వేటికి జవాబులు లేవు. చంద్రుడి కోసం చంద్రుడు దేవుడిని ఎన్ని కథలు రాశారు. అవన్నీ ఇప్పుడు చంద్రుడు కూడా ఒక గ్రహమే. అక్కడ మట్టి ఉంది, అక్కడ కొన్ని కాలుష్యములు ఉన్నాయి, అక్కడ ఏముంది అన్ని పరిశోధనలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ దేవుళ్ళు వేరు, వాళ్ళ దేవతలు వేరు. ఇప్పుడు ఐగుప్తు ఎందుకు విడిచిపెడుతున్నారంటే
ఇప్పుడు లోకములో ఉన్న దేవుళ్ళు దేవతల కన్నా ఇగో ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి తన అద్భుతాలు చూపించిన యెహోవా దేవుడే గొప్ప దేవుడు, యెహోవా దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి నిజాన్ని తెలుసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసముతో వీరు రామశేషుని బయలుదేరుతున్నారు, రామశేషుని విడిచి వెళుతున్నారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించు. ఏం విడిచిపెట్టాలి? ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి మనం యేసు ప్రభుని లేదా కానాను దేశాన్ని, ఐగుప్తుని విడిచిపెట్టడం అంటే యేసు కావాలనే అడుగులు వేయడం, విశ్వాసం యొక్క అడుగులు వేయడం. నాకు ఈ మార్గం కావాలని అడుగులు వేయం. మళ్ళా నువ్వు ఐగుప్తు వంక చూడకూడదు. ఇదొక కండిషన్. దేవుడు ఈ మార్గాన్ని నీకు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఈ రామశేషు వంక, గోషేను వంక, ఐగుప్తు వంక జీవితంలో నువ్వు చూడకూడదు. ఇక నుంచి నీ వస్త్రాలు మారుతున్నాయి, నీ ఆజ్ఞలు మారుతున్నాయి, నీ కట్టడలు మారుతున్నాయి, నీ బంధువులు మారుతున్నారు, నీ స్నేహితులు మారుతున్నారు, నీ దారి మారుతుంది, నువ్వు మారిపోయావు. స్తోత్రం. మనం ఐగుప్తుని విడిచిపెడుతున్నాం, లోకాన్ని విడిచిపెడుతున్నాం, యేసుని నమ్ముకుంటున్నాం అంటే ఇక దానితోటి ఎటువంటి సంబంధాలు మనకు ఉండవు. ఆ పౌరుషత్వం అక్కడతోటి క్లోజ్. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమైనయా? అయ్యా యేసయ్యా, రామశేషు విడిచిపెడుతున్నానా, తర్వాత నేను ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళీ ఒకసారి రామశేషుకి వెళ్ళి బాగున్నారా నేనే అని కంచేపు కూర్చుని మళ్ళీ వచ్చేస్తాను. నాకు దొరికినప్పుడల్లా, అవకాశం కుదిరినప్పుడల్లా ఐగుప్తుకి వెళ్ళి అప్పుడు ఐగుప్తులు ఎలా ఉంటానో అలాగే ఉండి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎలా ఉంటానో అలాగే ఉంటాను. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడలా ఉంటాను, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడలా ఉంటాను. యేసయ్యా, ఇక రామశేషు అనుభవం ఏం నేర్పిస్తుందంటే ఇక ఆ రోజుతో నీకు లోకానికి ఎటువంటి సంబంధము, నీకు లోక పండుగలతో. ఐగుప్తులు ఎన్నో పండుగలు ఉన్నాయి, ఆ పండుగలు ఏం లేదు, కొత్త పండుగలు వచ్చినాయి. ఏదో పండుగల పేరు చెప్పండి. ఈ పండుగలు, ఇక ఎద్దు పండుగ, ఆ పండుగలు లేవు నీకు. దేవునికి స్తోత్రం. నీ పండుగలు మారిపోవాలి, రామశేషుని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. సో ఇది రామశేషు అనుభవం. తర్వాత రెండో అనుభవం, వెళ్ళిన రెండో అనుభవం ఏమిటంటే నిర్గమాకాండం 13వ అధ్యాయము 20 నుంచి చదవండి. హల్లెలూయా. వీళ్ళు మొదటగా ఉన్న స్థలం పేరు ఏమిటి? రామశేషు. అందరూ రాసుకోండి. మొదటి స్థలం ఏమిటి అంటే అర్థం ఏమిటి? ఐగుప్తును విడిచి వెళ్తున్నాము, ఇక ఈ పౌరుషత్వానికి నాకు ఎటువంటి సంబంధము, నేను వెనక్కి తిరుగును, దీనితో నాకు ఈ పండగలతోటి, ఈ లోక ఆశలతోటి, లోక మనుషులతోటి, లోక విషయం నాకు ఎటువంటి సంబంధము లేదంతే. సంబంధాలు తెంచుకుని బయలుదేరుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఐగుప్తులో నుంచి, రామశేషులో నుంచి బయలుదేరి వచ్చిన నాకు దేవుడు అలా నడుచుకుంటూ వచ్చాను. నడుచుకుంటూ వచ్చినప్పుడు నేను ఆగమన్నప్పుడు ఆగేది కాదు, ఆయన ఆగమన్నప్పుడు ఆగాలి. అక్కడ స్టేషన్. ఇప్పుడు చూడండి, మీరు ఏదన్నా హైదరాబాద్ నుంచి జైరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కారనుకోండి, నీకు కావాల్సిన చోటు ఏమన్నా ఆగుతాడా? స్టేషన్లో ఆపుతాడా? ఆపు అంటే ఇక్కడ స్టేషన్ లేదు మాకు అంటాడు. అలాగే ఇక్కడ బస్సు డ్రైవర్ ఉన్నాడు. ఎవరంటే యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు. ఈయన అలాగే రామశేషులోంచి బయలుదేరి వచ్చినప్పుడు నెక్స్ట్ స్టేషన్ వచ్చింది. ఎక్కడ ఆపారు? దాని పేరు ఏమిటంటే సుక్కోతు, లేదా సుక్కోతు నుండి బయలుదేరి ఏతాముకు వచ్చారు. ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సరిగ్గా చదవండి ఆ పదం. 20. సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న అది కారణం. ఏనండి, జాగ్రత్తగా వినండి. రామశేషు నుంచి సుక్కోతుకు వచ్చారు, సుక్కోతులో నుండి ఏతాముకు వచ్చారు. సుక్కోతు ఇక్కడ అనుభవం లేదు కాబట్టి దానికోసం చెప్పట్లేదు నేను. మన సెకండ్ స్టేషన్ ఏమిటంటే ఏతామే. ఇలా కొన్ని అనుభవాలు లేని స్టేషన్ చాలా ఉన్నాయి. ఆ స్టేషన్ మనకు వద్దు. వీళ్ళు అనుభవం పొందిన, వీళ్ళకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చిన, దేవుడు వారితో మాట్లాడినా, వాళ్ళకి దేవుడు ఏదోటి చేసినా, కార్యం చేసినా, వాళ్ళు ఏదోటి నేర్చుకొనిన రెండవ ప్రాంతం, యాత్రా స్థలం.
వాళ్ళు చేసిన యాత్రా స్థలం, రెండో స్థలం పేరు ఏతాము అనండి, ఏతాము. ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, వీళ్ళ రామశేష నుంచి రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేసారు. వింటున్నారా? రాత్రి బయలుదేరి వచ్చేసారు. ఆ రొట్టెలు పట్టుకుని వచ్చేసారు. తర్వాత వాళ్ళు కలిగింది ఏదో మొత్తం మీద ఉన్న బట్టలు పెట్టుకొచ్చేసారు. పశువులు ఉన్నాయి, తోలుకొని వచ్చేసారు. ఐగుప్తులో ఉన్న కొంతమంది బంగారులు అడగమన్నాడు. బంగారులు అడిగితే వాళ్ళు బంగారు అడగమన్నాడు. హల్లెలూయా. ఈయనెళ్ళి అడగమన్నాడు. ఏ బంగారం మీ అన్నాడు. వాళ్ళు ఇచ్చారు, బంగారం తీసుకుని వచ్చేసారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు యాతాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఆ యాత్రలో కొన్ని అద్భుత ఆశ్చర్యాలు జరిగించాడు. వాళ్ళ విశ్వాసం ఇంకా బలపడడానికి, వారు దేవుణ్ణి ఇంకా నమ్ముకోవడానికి, వారు దేవుని గట్టిగా ఉండడానికి దేవుడు కొన్ని కార్యాలు వారి ప్రారంభంలో చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు మొట్టమొదటే ఎప్పుడు దేవుడు పరీక్షలు పెట్టాడు. ఆయన మంచి మాస్టర్. స్టార్టింగ్ నీకు పరీక్షలు రావు. ఒకవేళ వచ్చినాయి అంటే నీకేదో గొప్ప ప్రణాళిక ఉందని అర్థం. స్టార్టింగ్లోనే నీకు దెబ్బలు తగులుతున్నాయంటే ఫ్యూచర్లో నిన్ను దేవుడు బహుగా దీవించబోతున్నాడని అర్థం. ఎన్ని పరీక్షలు వస్తాయో అంత దీవించబడతావు. ఎంత కష్టం వస్తుందో అంత మహిమ ఉంది. ఇది మాత్రం 100% పక్క. నువ్వు ఎంత కష్టాలు అనుభవిస్తున్నావు. మరి ఎవరో నోళ్ళలో మరిగించేసినా గరే దేవునికి స్తోత్రం అంటూ ప్రకటన గ్రంథం రాశాడు. జీవితం అంతా శ్రమ అనుభవించి శ్రమతోను చచ్చిపోయిన కొత్త నిబంధన భక్తుడు ఎవరో తెలుసా? లాజరు. హల్లెలూయా. ఈ లాజరు బ్రతుకున్నంత వరకు రోగమే. ఎలాంటి రోగం అంటే ఆ రోగానికి కుక్కలు వచ్చి నాలుగుతో కురుపులు నాగుతాయి. ఆ నాలుగుతో కురుపులు నాకినప్పుడు అబ్బా అంటూ బాధపడ్డాడు తప్ప ఏ రోజున ఏమిటి దేవుడా అని అనలేదు. అలాంటి విశ్వాసం దేవా నాకు ఇవ్వి తండ్రి, అలాంటి నమ్మకమైన జీవితం నాకు ఇవ్వి తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి అని ఆయన పాదాల మీద పడే జీవితం నాకు ఇవ్వి తండ్రి. లాజరు పేరెత్తడానికైనా యోగ్యునిగానే కుక్కలు వచ్చి నాకినప్పటికీ అలాగే పని తిందామన్నా ఆకలేసేస్తుంది. కడుపు నిండా ఆకలేసేస్తుంది. ఆ ధనవంతుడికి భోజన బల్ల మీద అన్నీ ఉన్నాయి. అయ్యో, ఆ భోజన బల్ల మీద ఎన్ని ఒక్క రొట్టె ముక్క పడితే బాను చచ్చిపోయాడు. అలా రోగంతోనూ చచ్చిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజరుని తీసుకెళ్ళి అబ్రహాము దగ్గరికి వెళ్తే అబ్రహాం గట్టిగా కౌలించుకున్నాడు. ఈ ధనవంతుడు చచ్చిపోయి నరకంలో పడి అబ్బో మంట అయ్యో మంట అమ్మో మంట అయ్యో. మరి నా ఇంటి దగ్గర కుక్కలో కురుపులు నాగితే అమ్మో బాబోయ్ అన్నాడు. లాజరు ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ ఈ నరకంలో లాజరు ఎక్కడ కనబడతలేదే. దూరాన్న వెలుగు. అబ్రహాము నమ్ము లాజరు. అయ్యా లాజరు అక్కడ ఉన్నాడేమిటి? భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు సుఖించావు. లాజరు కష్టములో నన్ను వెంబడించాడు. చప్పులు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. చూసారా బిడ్డలారా? ఎంత కష్టపడతావో అంత మహిమ వస్తుంది నీకు. ఎప్పుడు కష్టాలకి శోధనలకి యేసయ్య మంచి ఎగ్జామినర్. పరీక్షలు పెట్టగలిగిన గొప్ప. ఎవరికి ఏ పరీక్షలు పెడతాడో తెలుసు ఆయనకి. నీ స్టామినా తగ్గట్టు నీకు పరీక్ష పెడతాడు. అప్పుడప్పుడు నేను కూడా పరీక్షలు పెడతాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు తొలుత ఎవ్వరికి ఎటువంటి పరీక్షలు, యాతాము పరీక్ష కేంద్రం కాదు. యాతాము ఒక అద్భుతమైన ప్రదేశం. అక్కడ జరిగిన విశేషం ఏమిటంటే, యాతాములో జరిగిన విషయం ఏమిటంటే, దేవుడు వాళ్ళకి గొప్ప ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. యాతాములో వారు రామశేషులో దొరకని అనుభవం యాతాములో దొరికింది. హల్లెలూయా. రామశేషులు అంత అడావిడి. ఐగుప్తుని విడిచి వెళ్ళాలి పదండి. ఈ ఐగుప్తుని విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి రామశేషు.
యాతాము వచ్చినప్పటికీ ఎప్పుడు ఎక్కడ చూడలేని దైవ కార్యములు వారు యాతాములో చూశారు. ఎవ్వరు ఈ ప్రజలే కాదు, ఏ ప్రజలు కూడా చూడనటువంటి మిరాకిల్స్, గొప్ప ప్రొటెక్షన్ యాతాములు చూశారు. ఏమిటో తెలుసా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారి మధ్యలోకి వచ్చి నిలబడ్డది. హల్లెలూయా. వారి మధ్య మీద అలా నిలబడ్డది. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని. అరే ఇదేమిటి? ఆయనే మీ దేవుడు. పగలు మేఘ స్తంభముగా మీ మీద ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభముగా మీ మీద. ఆయన మీ దేవుడు. అడుగు. దేవుడంటే మేము ఎద్దు అనుకున్నాం, దేవుడంటే ఏదనుకున్నాం. దేవుడంటే మాతోనే ఉన్నాడా? అవును, మీ దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, మిమ్మల్ని ఇష్టపడ్డాడు. మీ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కనుక మీరు అరణ్యములో ఉంటే ఆకాశంలో ఉండేవాడు కాడు. మీ దేవుడు మీతోనే ఉన్నాడు. మీరు కష్టంలో ఉంటే ఆ కష్టంలోనే ఉన్నాడు మీతోటి. హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో యేసు మీతో ఉన్నాడు. యేసు నువ్వు దేవుణ్ణి ప్రేమించి నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎక్కడుంటావో దేవుడు అక్కడే ఉంటాడు. హల్లెలూయా. గొప్ప ప్రొటెక్షన్. ప్రైజ్ ది లార్డ్. ఆ యాతాములో వారు గొప్ప కాపుదలు చూశారు, గొప్ప దేవుని కార్యాలు చూశారు. దేవుడంటే ఏమిటో తెలుసుకున్నారు. దేవుడు మాతోనే ఉన్నాడు అనేటువంటి మనసులోకి వచ్చేసారు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు మహిమగల కార్యాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఎక్కువగా నువ్వు తెలుసుకుంటావని. నీకు అద్భుతం చేస్తాడు, నువ్వు అనుకున్నది జరిగిస్తాడు, నీ ప్రార్థనలకు ఫలాలు వస్తాయి. ఎందుకో తెలుసా? దేవుని హత్తుకొని ఉంటావని. ఎప్పుడైనా నాకు శోధన కలిగి, అవమానం కలిగి, నిందలు కలిగి, నాకు సైతాన్ రివర్స్గా కొడుతున్నప్పుడు నేను ఒకటి గుర్తు చేసుకుంటాను. నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఐజాక్ నా చేతిలో ఉన్నాడు. నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున నాకు సమాధుల స్థలం దొరికింది. నా దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ బోరుపడి మిరాకిల్, చాలా పెద్ద మిరాకిల్, 120 ఫీట్లు 4 ఇంచులు నీరు. అది దేవుడు ఉంటేనే ఈ కార్యాలను గుర్తు. నా దేవుడు నాకు ఎలాంటి కార్యాలు చేశాడు? నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఆరోగ్యముతో ఉన్నాను. నా పిల్లలు, నేను హాస్పిటల్లో లేము, ఇంట్లో ఉన్నాం. దానికి కారణం ఎవరు? నా యేసయ్య కాచాడు కాబట్టి ఇలా ఉన్నాం. సైతాను పో ఇక్కడి నుంచి. చిన్న మాట గుర్తు చేసుకోవాలి. ఈ యాతాములో నీకు ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా? ఎందుకు దేవుని కార్యాలు నువ్వు కన్నులారా చూస్తున్నావు తెలుసా? ఎదరు పరీక్షలు వస్తాయి, ఎదరు ఎన్నో శోధనలు వస్తాయి. ఆ శోధనలో నువ్వు తప్పిపోకుండా ఉండునట్లు ఈ కార్యాలను గుర్తు చేసుకోవాలి. నీ దేవుడు నీకు చేసిన ప్రారంభంలో, యాతాములో ఇది ప్రారంభం. ఈ ప్రారంభంలో నువ్వు కన్నులారా దేవుణ్ణి మేఘస్తంభములా చూస్తున్నావు, కన్నులారా దేవుణ్ణి అగ్నిస్తంభముగా చూస్తున్న ఈ కార్యములన్నిటిని బట్టి విశ్వాసముతో పునాదులు కలిగిన పట్టణమునకి మనం వెళ్ళాలి. హల్లెలూయా.